అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ విజయాన్ని. ఈరోజు సగ్గుబియ్యంతో మీకు కొత్త రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యం నేను 1 గంట నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యం ఇవి చేయడానికి కావాల్సిన పదార్థాలు మీకు ఒకసారి చూపించబోతున్నానండి. సగ్గుబియ్యం 1 గంట వాటర్లో నానబెట్టుకున్నానండి. చూసారు కదండి, ఇంక ఇలా 1 గంట నానితే సరిపోతుందండి. షుగర్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పల్లీలు వేయించి పెట్టుకున్నానండి. పల్లీలు మిక్సీలో బరకగా పట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, దీన్ని కూడా మిక్సీలో బరకగా పట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్ అండి. నేను ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ 3 కలిపి ఒక పౌడర్ చేశానండి. మీరు కూడా చేసుకోండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం రెసిపీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చిని సపరేట్గా మిక్సీలో పట్టేసుకుంటున్నాను. పల్లీలు కూడా మీకు మిక్సీలో బరకగా పట్టేసి చూపిస్తానండి. నేను పల్లీలు వేసేస్తున్నానండి. పల్లీలు మిక్సీలో కొంచెం బరకగా పట్టుకోవాలండి. చూసారు కదండి, నేను మిక్సీలో పల్లీల్ని ఇలా పొడిగా బరకగా పట్టేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా బరకగా పట్టుకోవాలి. మరి మెత్తగా ఆడకూడదండి, కొంచెం పలుకుల్లానే పల్లీలు మిక్సీ పట్టాలండి. వేయించుకొని పట్టాలండి, పచ్చివి అయితే పట్టకండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా మిక్సీలో పడతాను. చూసారు కదండి, నేను పచ్చిమిర్చి కూడా మిక్సీలో బరకగా పట్టేసుకున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక 5 పచ్చిమిర్చి మాత్రమే మిక్సీ పట్టానండి. మీరు ఎక్కువ చేసుకునేటట్టయితే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పట్టుకోండి. ఇందులో కారం, ఇది పచ్చిమిర్చితోనే అండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను సమానంగా వేస్తున్నాను కాబట్టి ఒక 5 పచ్చిమిర్చి బరకగా ఆడాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు ఒకసారి చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నానండి. సగ్గుబియ్యం రెసిపీ చేయడానికి ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ పోయవలసిన అవసరం లేదండి, కొంచెం తక్కువ. ఇందులో అయితే ఎక్కువ ఆయిల్ పోయవలసిన అవసరం లేదండి, తక్కువ ఆయిలే పట్టిద్ది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం అని చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఇందులోనే 1 స్పూన్ పచ్చిమిర్చి వేద్దాము. అని ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తున్నాను. చాలా కలుపుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పిల్లలకి చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయండి, మర్చిపోకుండా. అలాగే జీలకర్ర, ధనియాలు, మిరియాల పౌడర్ 1/2 స్పూన్. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అండి, ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉండడం కోసం ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్. ఇందులో టేస్ట్ ఇచ్చేది మాత్రం కంపల్సరీ పల్లీల పౌడరే అండి. దీనివల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి. పల్లీల పౌడర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇందులో పల్లీల పౌడర్ వేసిన తర్వాత
కలుపుకోవాలండి ఇలా. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్, మీరు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ షుగర్ కంపల్సరీ వేయాలండి ఇందులో. షుగర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి చూసారు కదండి, సాల్ట్ వేసేసాను, షుగర్ కూడా వేసేసానండి. షుగర్ కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కుక్ అవ్వనివ్వండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలకు కూడా పెట్టొచ్చండి ఇది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ టైంలో ఈవినింగ్ పిల్లలు రాగానే రెడీ చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సగ్గుబియ్యంతో ఇలా మంచిగా రెసిపీ చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదండి, మన సగ్గుబియ్యం రెసిపీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్. ఇందులో కావాలంటే పసుపు మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చండి, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే ఇందులో పసుపు అన్నది వేయట్లేదండి. పసుపు వేయకుండా ఉంటేనే బాగుంటుంది, మీరు కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. చూసారు కదండి సగ్గుబియ్యం రెసిపీ ఎంత మంచిగా కనిపిస్తుందో. తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకొకసారి చూపిస్తాను. పిల్లలకు మాత్రం ఈవినింగ్ టైం ఇలా మంచిగా వేడివేడిగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది అండి సగ్గుబియ్యంతో రెసిపీ చేసుకుని తింటేనే. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, చాలా చాలా బాగుందండి. సూపర్ టేస్ట్. స్వీటీగా స్పైసీగా నోట్లో పెట్టుకుంటే చాలా మంచిగా కరిగిపోతుంది. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.